హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలోని ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా, ఆ కోర్టులో మనకి జీవో నెంబర్ 38 ఎందుకు రిజెక్ట్ అయింది, వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. చాలా మంది నాకు అడుగుతూ ఉన్నారనమాట. రీసెంట్లీగా చాలా వీడియోస్లోను అలాగే న్యూస్ పేపర్స్లోను అలాగే చాలా వాటిలోను మనకి ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఏపీ ఎంసెట్ వాళ్ళకి అని చాలా న్యూస్ అయితే వస్తుంది. దీని మీద వీడియో చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అందుకే ఈ వీడియో అనేది మీకోసం తీసుకొస్తున్నాను. తప్పకుండా వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ 6 PM మనకైతే కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు ఎవరైనా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. లేదు ఇంకా మీకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వండి అని అంటే తప్పకుండా సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్లియర్గా మీకు చెప్పేస్తాను. ఏపీ హైకోర్టు సస్పెండ్స్ గవర్నమెంట్ ఆర్డర్ ఆన్ బీటెక్ ఫీ స్ట్రక్చర్ 2019 and 20 2019-20 సంబంధించిన బీటెక్ ఫీ స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ మనకి హైకోర్టు ఉంటుంది కదా, గవర్నమెంట్ ఒక ఆర్డర్ అనేది సస్పెండ్ చేసేసింది అనమాట. ఇది వద్దు, ఇది పెట్టకండి అని హైకోర్టు అయితే సస్పెండ్ చేసింది. ఇక్కడ మనకి బీటెక్ ఫీ స్ట్రక్చర్ అన్నారు కానీ బీటెక్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేవి అనలేదు. చూద్దాం లోపల ఇంకేమైనా విషయం ఉందా లేదా అనేది చూసి చెప్తాం. ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సస్పెండెడ్ ద గవర్నమెంట్స్ ఆర్డర్ ఆన్ ద ఫీ స్ట్రక్చర్ ఫర్ బీటెక్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ సీజన్ ఆఫ్ 2019 and 20. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే అనుకుందో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఫీ స్ట్రక్చర్ మీద బీటెక్ కోర్సెస్ కి అది హైకోర్టు అనేది సస్పెండ్ అనేది చేసేసింది అనమాట. రీసెంట్లీ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ జీవో నెంబర్ 38 విచ్ కన్ఫర్మ్ ద existing fee structure for BTech courses in government and private colleges in the state shall continue for the academic season 2019 and 20. అయితే ఈ జీవో నెంబర్ 38లోని మనకి ఏముంది అని అంటే ఒక పాయింట్ అంటే 2 మెయిన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. 2 మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే మనకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది 1 పాయింట్ అయితే, రెండో పాయింట్ వచ్చేసరికి ఫీజు అంటే ట్యూషన్ ఫీజు అనేది లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు అనేది 2019 and 20కి అమలు చేస్తున్నామని మనకి 2 మెయిన్ పాయింట్స్ అనేవి ఆ జీవోలో ఉన్నాయి. ఇక్కడనే మీరు ఇక్కడ ఫస్ట్ టాపిక్ మనం టైటిల్ నుంచి మ్యాటర్ చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే మీకు హైకోర్టు సస్పెండ్ చేసేసింది ఏంటి, బీటెక్ కోర్స్ ఒక ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళు సస్పెండ్ చేశారనేది ఈ ఆర్టికల్లో ఉన్న విషయం అనమాట. 2019 and 20కి ఈ ఫీజు అనేది కరెక్ట్ కాదు అని చెప్పి హైకోర్టు సస్పెండ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎటువంటి ఇష్యూ అయితే ఇక్కడ కనబడలేదు. చూద్దాం ఇంకా మ్యాటర్ అనేది ఉంది ఆర్టికల్లోని. రీసెంట్లీ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ in Telangana have approached the High Court seeking the implementation of BTech fee structure proposed by the AFRC Admission and Fees Regulation Commission as per the agreement of private engineering colleges. Friends, ఇక్కడ ఈ పాయింట్ లో మనకి ఏం తెలుస్తుందంటే మనకి అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిషన్ అనేది ఉంది. AFRC అంటే ఏంటది? AFRC అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ అనే కమిషన్ అనే ఒక కమిషన్ మనకు ఉంది. ఈ కమిషన్ ఏంటంటే తెలంగాణ ఆంధ్రాకి 10 years అనమాట. అంటే మనకి 10 years ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మన 10 years వరకు ఆంధ్ర తెలంగాణ వేరు కావచ్చు, స్టేట్స్ అనేవి వేరు కావచ్చు. చాలా వాటిలోని 10 years వరకు మన ఇద్దరం ఈక్వలే. అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ ఒక 10 years వరకు ఈక్వలే. అక్కడ ఏం జరుగుతుందో మ్యాక్సిమం ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో మ్యాక్సిమం మనకి అక్కడ అదే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే వాళ్ళు ఏంటంటే ఎవరైతే తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, ప్రైవేట్ కాలేజెస్, వాళ్ళు ఏంటంటే హైకోర్టుని అప్రోచ్ అయ్యారంట. అప్రోచ్ అయ్యి విత్ హెల్ప్ ఆఫ్ AFRC అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళు ఏమంటున్నారనంటే ఇది ఈ ఫీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్లో అని. ఇలా ఫీజెస్ అనేవి వాళ్ళు అమలు చేస్తే మాకు లాస్ వస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ అక్కడికి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు, అక్కడ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అలాగే గవర్నమెంట్ మీద ఎదురు తిరిగే కొన్ని విషయాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకోవడం కాదు, మా ప్రైవేట్ కాలేజెస్ అన్ని కలిసి తీసుకునే విధంగా ఉండాలి. తెలంగాణలోని ఎటువంటి ఫీ స్ట్రక్చర్ అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ కూడా అలాంటి ఫీ స్ట్రక్చర్ ఉంటేనే కరెక్ట్గా ఉంటుందని హైకోర్టుని అప్రోచ్ అయింది. అయితే హైకోర్టు దీని మీద పరిశీలన చేసి అంటే పరీక్ష మీన్స్ చెక్ చేసేసి క్లియర్గా చెక్ చేసేసి ఓకే మీరు చెప్తుంది కరెక్టే, ఇక్కడ ఫుల్గా అంటే ఫీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి మనం ఇది సస్పెండ్లో చేద్దాం. అంటే సస్పెండ్ చేద్దాం అంటే కొన్ని రోజులు దీన్ని సస్పెండ్ చేద్దాం అంటే దీనికి సంబంధించిన విషయం అనేది మనకి సస్పెండ్ అయింది. మీన్స్ ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 38 అనేది సస్పెండ్ అయిపోయింది.
అర్థమైందా? ఇది ఈ యొక్క ఆర్టికల్ అనమాట. అంటే రెండో మనకి పేరా ఉంది కదా, ఈ రెండో పేరా మనకి చెప్తున్న విషయం. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద సోర్స్ ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఫైల్ ఏ రైట్ appeal seeking the implementation of the existing BTech fee structure for the academic season 2019-20. It seems like that. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే మళ్ళీ రీఅపీల్ చేస్తుంది. మేము ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాము, గవర్నమెంట్ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, మా తరఫున మేము స్టూడెంట్స్కి మేము అనుకున్న విధంగా చెయ్యాలనుకుంటున్నాము, మా ఎపీల్ అనేది కూడా మీరు తీసుకొని ఒకసారి పరిశీలన చెయ్యండి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫీజు నియంత్రణ మండలి ఇచ్చిన ఎపీల్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఇక్కడ వరకు మనకు తెలుస్తున్న మ్యాటర్. ఈ మ్యాటర్లోని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ గురించి డిస్కషన్ అయితే జరగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి డిస్కషన్ అయితే జరగలేదు. ఇక్కడ జరిగిందంతా ఏంటంటే ఫీ స్ట్రక్చర్ అనేది జరిగిందనమాట. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ట్యూషన్ ఫీజు, ఒక విజ్ఞాన్ కాలేజ్ చూసుకోండి, విజ్ఞాన్ కాలేజ్ వచ్చేసరికి 1 lakh ఉంది per year. ఓకేనా, అదేంటి ముందు ఇయర్ వచ్చేసరికి 1 lakh ఉంది, ఇప్పుడు ఒక 20,000 వాళ్ళు పెంచుకోవాలనుకున్నారు. బట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు అప్పుడులాగే ఉండేటట్టు ఇప్పుడు కూడా 1 lakh పెట్టండి అని అంటుంది ఆంధ్ర గవర్నమెంట్. బట్ తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ మాత్రం అలా కాదు, మాకు ఎంతో కొంత లాభం అనేది ఉండాలి, ఒక 10,000 ఆ 20,000 అనేది పెంచాలి. అక్కడ ఇక్కడ ఒకే కమిషన్ కాబట్టి అక్కడేం ఫీజులు అనేవి నిర్వహిస్తున్నారు, ఇక్కడ కూడా అదే ఫీజులు అనేది వసూలు చేయాలనేది ఈ ప్రైవేట్ కాలేజెస్ యొక్క ముఖ్య భావం అన్నమాట. అంటే ఈ లెక్క తెలుస్తుంది ఏంటంటే మీకు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఇక్కడ ఏమి మనకి ఎటువంటి అంటే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ చేశారనేది కాదు. ఇక్కడ జస్ట్ ఏంటంటే సస్పెండ్ అయింది, ఇది కూడా రిజెక్ట్ కూడా కాలేదు, సస్పెండ్ అయ్యింది. బట్ జీవోలో 2 మెయిన్ పాయింట్స్ అని చెప్పాను కదా, ఒకటి ఏంటంటే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్, ఇంకోటి ఏంటంటే ఫీ స్ట్రక్చర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫీ స్ట్రక్చర్ మీద జరుగుతుంది, అంటే మీన్స్ ట్యూషన్ ఫీజు మీద జరుగుతుంది మీకు సస్పెండ్ అనేది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాత్రం ఇక్కడ ఏమీ మనకి చెప్పలేదు కాబట్టి వెయిట్ చేయాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మనకు ఫుల్గా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందని అంటే రేపో ఎల్లుండో మీకు తప్పకుండా అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఏపీ ఎంసెట్ వారికి అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లోని మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అనేది సైడ్ వేస్తాడు, దాని కిందే మీరు ఎంత ఫీజు కట్టాలో కాలేజ్ కూడా వేస్తాడు. ఇన్ కేస్ అక్కడ 0 ఉంది అని అంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందని అర్థం. అక్కడ 0 లేకుండా సమ్ అమౌంట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది అని అంటే తప్పకుండా మీకు 35K వచ్చిందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకుంటే ఫీ స్ట్రక్చర్ మాత్రమే సస్పెండ్ అయినట్టయితే మనకు తెలుస్తుంది ఆర్టికల్లోని. ఎక్కడ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది సస్పెండ్ అయినట్టయితే కనబడట్లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.